స్థానిక సంస్థల ఎన్నికల్లో కమలాందే గెలుపని అన్నారు బీజేపీ లీడర్లు. ఇక బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకం తాము ఎప్పుడూ కాదని, కానీ రిజర్వేషన్ల ముసుగులో ముస్లింలకు 10% ఇవ్వటాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని అన్నారు. అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్లుగానే తెలంగాణకు కూడా యూరియా సమానంగా ఇస్తున్నామని చెప్పారు. అనవసరంగా తమ పార్టీపై సోషల్ మీడియాలో తప్పుడు రాతలు రాస్తే చూస్తూ ఊరుకోబోమని వార్నింగ్ ఇచ్చారు కమలం లీడర్లు. ప్రధాని మోదీ నాయకత్వంలో తెలంగాణ ఆరోగ్య సంరక్షణలో అద్భుతమైన ప్రగతిని సాధిస్తోందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ కింద 90 లక్షలకు పైగా ప్రజలు ప్రయోజనం పొందారని చెప్పారు. హైదరాబాద్ లోని ఎయిమ్స్, బీబీ నగర్, సనత్ నగర్ ఈఎస్ఐసితో ప్రపంచ స్థాయి వైద్య చికిత్సను అందిస్తున్నామని ఎక్స్ లో పోస్టు చేశారు. రాష్ట్రంలో ప్రతి పౌరుడికి తక్కువ ధరలో నాణ్యమైన వైద్య సేవలు అందేలా చేయడం కోసం మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు కిషన్ రెడ్డి. బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు మరోసారి పార్టీ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఊరుకునేది లేదన్నారు. పార్టీపై సోషల్ మీడియాలో అడ్డమైన రాతలు రాయిస్తే చూస్తూ కూర్చోబోమని చెప్పారు. నేతల మధ్య గ్యాప్ తేవాలని కొందరు చూస్తున్నారని ఫైర్ అయ్యారు. అలాంటి వారిపై సస్పెన్షన్, టెర్మినేషన్ వేటు తప్పదన్నారు. సోషల్ మీడియాలో తంబునేల్తో పార్టీపై మిస్ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారని చెప్పారు. పార్టీకి నష్టం జరిగేలా చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు రామచంద్రరావు. చాలా మంది ఈ రోజు సోషల్ మీడియాలో, నేను మన సోషల్ మీడియా హ్యాండిల్ చెప్తా ఉన్నాను, మన పార్టీకి వ్యతిరేకంగానే, మన పార్టీ నాయకులకు వ్యతిరేకంగానే, మన పార్టీ వ్యతిరేకంగానే నెగటివ్ వార్తలు సోషల్ మీడియా ద్వారా గానే ఎవరైనా దాన్ని ప్రచురిస్తే, సర్క్యులేట్ చేస్తే మేము ఇక్కడ తెలుసుకుంటాం ఎవరు చేశారని. వాళ్ళ మీద యాక్షన్ తప్పదు. పార్టీకు మోసం చేసినట్టయితే, పార్టీ క్రమశిక్ష దాటినట్టయితే చెప్పేసి తెలియజేస్తాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమన్నారు బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రేమ్ శుక్లా. రాష్ట్రంలోని అన్ని లోక్సభ స్థానాల్లో బీజేపీ గెలుస్తుందన్నారు. బీజేపీ బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదని చెప్పారు. యూరియా అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్లుగానే తెలంగాణకు సమానంగా ఇస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ బీసీల ముసుగులో ముస్లింలకు 10% రిజర్వేషన్లు అమలు చేయాలని చూస్తుందన్నారు ప్రేమ్ శుక్లా. भारतीय जनता पार्टी तो ओबीसी आयोग को संवैधानिक दर्जा देती है. भारतीय जनता पार्टी ओबीसी के समर्थन में, लेकिन कांग्रेस जो है ओबीसी के नाम पे 10% मुसलमानों को जो आरक्षण देने का दांव खेल रही है, वो हम सफल नहीं होने देंगे. को तेलंगाना समेत हर राज्य को उनकी आवश्यकता के अनुकूल यूरिया सप्लाई हो रही है. यहाँ पर अपनी विफलता का ठीकरा. ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల వల్లే దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉందన్నారు ఎంపీ లక్ష్మణ్. త్వరలోనే బీజేపీ జాతీయ నూతన అధ్యక్షుడి నియామకం పూర్తవుతుందని చెప్పారు. పోలింగ్ బూత్ యూనిట్ గా బీజేపీ పనిచేస్తుందన్నారు. ప్రతి పోలింగ్ బూత్ లో సోషల్ మీడియా వారియర్స్ ఉండాలన్నారు. అన్ని వర్గాల అభ్యున్నతి కోసం ప్రధాని మోదీ రాజీ పడకుండా పనిచేస్తున్నారని చెప్పారు ఎంపీ లక్ష్మణ్. మీడియా మన స్పోక్స్ పర్సన్ కూడా మోదీ గారు ఏ రకంగా సబ్కా సాత్ సబ్కా వికాస్ పేరు మీద అన్ని వర్గాల ప్రజల కోసం, మహిళల కోసం, ముఖ్యంగా మహిళా సాధికారిత పేరు మీద పార్లమెంట్ లో 33% రిజర్వేషన్లు చట్టసభలో కల్పించిన మహానుభావుడు అది నరేంద్ర మోడీ గారు అయితే, ఖచ్చితంగా రేపు తెలంగాణలో భవిష్యత్తు బీజేపీది. అధికారంలోకి వచ్చే పార్టీ ఏదంటే అది బీజేపీదే. కాబట్టి రాష్ట్రంలో యూరియా సరఫరా కొరతను కాంగ్రెస్ ప్రభుత్వం అధిగమించాలన్నారు బీజేపీ నేతలు. రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.